అన్నమయ్య జిల్లాలో జరిగిన అమానుష ఘటన అందరినీ కలిచివేసింది. బాలికపై జరిగిన అత్యాచారం నేటి యువతి ఎలా పెడదారి పడుతుందో తెలియజేస్తుంది. చిన్నారిపై లైంగిక దాడి చేసి చంపేయటం మనుషుల్లో క్రూరత్వాన్ని చాటి చెప్తుంది. నిందితుడు డ్రగ్స్కి బానిస అనే ఆరోపణలు వినిపించడం కలకలం రేపుతుంది. ప్రస్తుతం మాదక ద్రవ్యాలు, సోషల్ మీడియా ప్రభావం కారణంగా యువతలో నేర స్వభావం పెరిగిపోతుంది. డ్రగ్స్ అమ్మే గ్యాంగులు, డ్రగ్స్ వాడక దందాలతో పాటు సోషల్ మీడియాని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉందనే మాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది. ఈ దారుణ ఘటన ఒక నేరస్తుడి క్రూరత్వం మాత్రమే కాదు, పిల్లల భద్రతపై కుటుంబం, సమాజం కలిసి ఏర్పరచాల్సిన రక్షణ వలయంలో ఉన్న లోపాలను కూడా బహిర్గతం చేసింది. పిల్లలు ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ప్రమాద సూచనలు ఎలా గుర్తించాలి అనే అవగాహన ఇంకా తగిన స్థాయిలో లేదు. తల్లిదండ్రులు అప్రమత్తత, పరిసరాల పర్యవేక్షణ, అలాగే సామాజిక జాగ్రత్తల లోపం ఈ దారుణానికి పరోక్ష కారణాలుగా కనిపిస్తున్నాయి. పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, ప్రమాద సమయంలో ఎలా స్పందించాలి, ఎవరిని సంప్రదించాలి వంటి ప్రాథమిక సమాచారంపై ఇప్పటికీ అవగాహన కల్పించడం లేదు. భద్రత అనేది కేవలం కుటుంబ బాధ్యత కాదు, సమాజ బాధ్యత అనే భావన కూడా పెరగాలి. దేశవ్యాప్తంగా చిన్నారులపై లైంగిక నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో మదనపల్లి ఘటన మరో భయానక ఉదాహరణగా నిలిచింది. పరిచయం ఉన్నవారే నేరస్తులుగా మారుతున్న ధోరణి ఈ సమాజ నైతిక స్థితిగతులపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. కేవలం చట్టాలు ఉండగానే సరిపోదు, వాటి అమలు కఠినంగా, వేగంగా ఉండాలి అన్న డిమాండ్ మరింత బలపడుతోంది. మదనపల్లి ఘటన సమాజం మొత్తానికి హెచ్చరికగా నిలవాలి. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి కనకరాజు పిఠాపురం నుంచి లైవ్లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ కనకరాజు. మత్తు ప్రభావం ప్రజల మీద ఎలా ఉంది, ముఖ్యంగా యువత మీద ఎలా ఉంది కనకరాజు? గుడ్ మార్నింగ్ గగన. గుడ్ మార్నింగ్. ఈ రోజు మనం జరిగిన సంఘటన బట్టి చూసుకుంటే మత్తు పదార్థాలు యువతకు చాలా ప్రమాదకరంగా మారాయి. అందులోనూ గంజాయి, మద్యం సేవించిన వ్యక్తి శారీరకంగా కానీ మానసికంగా కానీ వ్యక్తిత్వాన్ని కోల్పోయి హింసాత్మకంగా పెరిగిపోతూ ఉంటారు. దీనికి ఆ తల్లిదండ్రులు లేదా సమాజం చాలా బలవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ప్రతి దానిపైన కొద్ది అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే సమాజం, దాని ద్వారా కుటుంబం కూడా బలైపోయే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన హోమ్ మినిస్టర్ కూడా గంజాపై ఉక్కుపాదం మోపుతామని, ఎక్కడ ఇది జరగకుండా, ఎటువంటి సరఫరాలు జరగకుండా అన్ని చోట్ల పోలీసులు నియంత్రణ చేస్తున్నారు. కానీ చాప కింద నీరులా ఇది అన్ని చోట్లకి వ్యాపిస్తూ ఉంది. దీనిపై ఇంకా వ్యాప్తంగా దాడులు చేసి తగ్గిస్తామని చెప్తున్నారు. రైట్ కనకరాజు, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.